హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేర్ల ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే అనుకొండ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు డేటా అనలిస్ట్ అంటే ఏంటి, అలాగే వేరియబుల్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, బూలియన్ డేటా టైప్స్ ఏమున్నాయి, అలాగే స్ట్రింగ్ టైప్స్ డేటా టైప్స్ ఏమున్నాయి, అలాగే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే పైథాన్ కంపారిజన్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో లాజికల్ ఆపరేటర్స్ మనకి బూలియన్ వాల్యూని రిజల్ట్ చేస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్ టు కంబైన్ అండ్ మ్యానిపులేట్ ద బూలియన్ రిజల్ట్స్. అలాగే లాజికల్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి కూడా చూద్దాము. లాజికల్ ఆపరేటర్స్ లో మనకి అండ్ ఆర్ నాట్ అని ఉంటాయి. అండ్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అండ్ ఆపరేషన్ చూద్దాం. అండ్ ఆపరేషన్ రిటర్న్స్ ట్రూ ఓన్లీ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ ట్రూ. సో కంపల్సరీగా బోత్ సైడ్స్ ఉండే ఆపరేటర్స్ ట్రూ అయితేనే మనకి అండ్ ఆపరేషన్ ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ట్రూ ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది మనకి? సో ట్రూని ఇస్తుంది. ఏదన్నా ఒకటి ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, ఫాల్స్ అండ్ ట్రూ మనకి ఎప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని కండిషన్స్ అన్నారా, అన్ని కండిషన్స్ మనకి అండ్ ట్రూ అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు 30, బి ఈక్వల్స్ టు 40, సి ఈక్వల్స్ టు 25 ఇచ్చాను. ఇప్పుడు ఏం రాస్తున్నానంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇప్పుడు ఈ లాజిక్ లో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏ అనేది బి కన్నా ఎక్కువ ఉందా, అందుకని ఈ ఆపరేషన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ ని ఇస్తుంది. ఫాల్స్ అండ్ ట్రూ అండ్ సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి ట్రూనే, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి ట్రూనే. కానీ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అండ్ ట్రూ. సో ఒక కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 50 ఇస్తున్నాను, ఏ వాల్యూ వచ్చేసి 50 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో ట్రూ అయింది. అంటే అన్ని కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది అనమాట. అంటే ఫైనల్ గా అండ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇచ్చిన కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే మనకి రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే అవుట్పుట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదో ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పలేదు మీకు. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అండ్ హ్యాస్ లైసెన్స్ డబుల్ ఈక్వల్స్ టు 2 దెన్ ప్రింట్ ఎలిజిబుల్ టు డ్రైవ్. అంటే ఇక్కడ ఎలిజిబుల్ టు డ్రైవ్ ప్రోగ్రామ్ రాయమన్నారు. మనం ఎలా రాస్తాము? ఇక్కడ ఇది చూడండి, ఎలిజిబిలిటీ టు డ్రైవ్ అంటే కండిషన్స్ ఏమేమి ఉన్నాయి? అతను 18 years కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాంటప్పుడు అతను డ్రైవ్ చేసే పర్మిషన్ ఉంది, లేకపోతే అతనికి డ్రైవ్ చేసే పర్మిషన్ లేదు. ఇప్పుడు మనం ఏజ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసి ఏజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్పి అసైన్ చేస్తాం. అలాగే హ్యాజ్ అండర్ స్కోర్ లైసెన్స్ అనే దాన్ని ట్రూ అని ఇస్తున్నాం. హ్యాజ్ అండర్ స్కోర్ లైసెన్స్ సింగిల్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇతనికి లైసెన్స్ ఉంది, ట్రూ. అతనికి ఏజ్ 20 ఉంది, హ్యాజ్ లైసెన్స్. ఇప్పుడు ఇతనికి డ్రైవ్ చేసే పర్మిషన్ ఉందా? ఉంది. ఓకే, సో ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అండ్ హ్యాజ్ లైసెన్స్ ఈక్వల్స్ టు ట్రూ దాన్ని ప్రింట్ ఎలిజిబిలిటీ టు డ్రైవ్. ఒకసారి ఈ కోడ్ ని రన్ చేద్దాం. సో ఎలిజిబిలిటీ డ్రైవ్. ఓకే, సో ఇతనికి 20 years ఉంది, కాకపోతే ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఓకేనా? ఫాల్స్. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్, ఏజ్ 20 ఓకే, కానీ లైసెన్స్ అనేది లేదు, కాబట్టి ఇతనికి డ్రైవ్ చేసే ఎలిజిబిలిటీ వస్తుందా? రాదు. అండ్ ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఇది ట్రూనే. అండ్ యాజ్ అండర్ స్కోర్ లైసెన్స్ ట్రూ అయిందా? యాక్చువల్గా యాజ్ అండర్ స్కోర్ లైసెన్స్ వాల్యూ ఉంది, ఫాల్స్. కాబట్టి ఇతనికి డ్రైవ్ చేసే పర్మిషన్ లేదు, అందుకని మనకి అవుట్పుట్ ఏమి రాదు. సో FA
FAL less false, right? అలాగే ఆర్ ఆపరేషన్ అంటే ఏంటంటే సో రిటర్న్స్ ద ట్రూ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద ఆపరేటర్ ఈజ్ ట్రూ, రిటర్న్స్ ఫాల్స్ ఓన్లీ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే సో ట్రూ ఆర్ అన్ని కండిషన్స్ ట్రూనే రిటర్న్ చేస్తుంది, అన్ని కండిషన్స్ ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఆర్ 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 సో అన్ని ట్రూనే ఉన్నాయి, ట్రూ ఆర్ ట్రూ ఆర్ ట్రూ. ఓకే, సో కంపల్సరీగా ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అవుట్పుట్ అనేది ట్రూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఆర్ ఫాల్స్. ఒక కండిషన్ ట్రూ అయింది కదా, మనకు అవుట్పుట్ అనేది ట్రూలోనే ఉంటుంది. సో ఇప్పుడు అన్ని ఫాల్స్ అయింది, అన్ని ఇచ్చిన కండిషన్స్ అన్ని ఫాల్స్ అయిపోయాయి. ఫాల్స్ అయినప్పుడు మాత్రమే అతను ఫాల్స్ అయినప్పుడు మాత్రమే సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కొన్ని మూవీస్ లో చిల్డ్రన్స్ ని అలౌ చేయరు. ఓకే, చిల్డ్రన్స్ అంటే టీనేజ్ వాళ్ళని అలౌ చేయరు. ఓకే, అతనికి ఏజ్ 19 అనుకుందాం. అలాగే సో ఫాదర్, ఇప్పుడు ఆ చిల్డ్రన్స్ ఆ సినిమాకి అలౌ చేయాలంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకళ్ళు కేర్ టేకర్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఫాదర్ని తీసుకొచ్చాడు సినిమాకి, ఫాదర్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, సో ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఆర్ ఫాదర్ డబుల్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు అతనికి ఎలిజిబుల్ ఫర్ వాచ్ మూవీ అంటే లోపలికి అలౌ చేస్తారు వాళ్ళని, ఎలిజిబుల్ టు వాచ్ మూవీ. ఓకే, ఇప్పుడు ఇతనికి 18 కన్నా ఏజ్ ఎక్కువ ఉంది, అలాగే ఫాదర్ అనే అతన్ని తీసుకొచ్చారు. రెండు కండిషన్స్ సాటిస్ఫైడ్, అంటే ఫాదర్ కొడుకు వెళ్ళారు. సో ఎలిజిబుల్ టు వాచ్ మూవీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇతనికి ఏజ్ అనేది 17 ఉంది. ఇతను ఇప్పుడు ఎలిజిబుల్ టు వాచ్ ఏజ్ అనేది 70, యాక్చువల్గా ఏజ్ 70 అయ్యి ఒక్కడే వెళ్ళాడు అనుకోండి, సినిమా చూడడానికి ఎలిజిబిలిటీ లేదు. ఓకే, ఫాదర్ని తీసుకెళ్ళాడు. కాకపోతే ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది సో నేమ్ ఫాదర్ ఈజ్ నాట్ డిఫరెంట్. ఫాదర్ మరి ఎందుకు వచ్చింది? ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే అయిపోయింది కాబట్టి రెండోదాన్ని చెక్ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు ఎలిజిబుల్ టు, ఎందుకంటే అతనికి ఏజ్ తక్కువ ఉన్నా ఫాదర్ని తీసుకెళ్ళాడు కాబట్టి అతన్ని అలౌ చేశాడు. ఇక్కడ ఫాల్స్ పెడదాం. ఇప్పుడు ఫాదర్ని తీసుకెళ్ళలేదు, అతని ఏజ్ వచ్చి 17. అప్పుడు ఇతనికి వాచ్ చేసే పర్మిషన్ ఉందా? లేదు. ఓకే, ఇతనికి ఏజ్ అనేది 19 ఉంది, 19ని ఫాదర్ని తీసుకెళ్ళలేదు. ఓకేనా, మూవీకి. సో ఇతనికి ఎలిజిబిలిటీ ఉందో, అప్పుడు 18 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఇతనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అవుట్పుట్ అనేది ట్రూ, రైట్? సో తర్వాత నాట్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇన్వర్స్ ద బూలియన్ వాల్యూ, ట్రూ బికమ్స్ ఫాల్స్ అండ్ ఫాల్స్ బికమ్స్ ట్రూ. అంటే నాట్ ట్రూ, నాట్ ట్రూ, సో ఫాల్స్. ఓకే, సో నాట్ ట్రూ అని ఇచ్చాను. అలాగే నాట్ ఫాల్స్ అని ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? నాట్ ఫాల్స్ అని వస్తే ట్రూ వస్తుంది. రైట్? సో ఇప్పుడు నాకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ రాస్తాను దీని గురించి. ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్. మనకి
ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అందులో నాట్ ఉందనుకోండి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఆర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇంటర్వ్యూలో మెయిన్గా ఇదే అడుగుతూ ఉంటారు. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, అంటే మీకు నార్మల్గా చూస్తూ ఉంటారు కదా, A × B అంటే 10 × 20 + 30 ఇలా ఇచ్చి అవుట్పుట్ ఏంటని అడుగుతారు కదా. అలాగే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ హైయెస్ట్ టు లోయెస్ట్ ఉంటుంది అనమాట. సో ఎలా హైయెస్ట్ టు లోయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్కి నాట్కి హై ప్రిఫరెన్స్, అండకి సెకండ్ ప్రిఫరెన్స్, ఆర్కి థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, నార్మల్గా మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు x ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, x = 5, రిజల్ట్ = నాట్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 అండ్ x ఈజ్ లెస్ దాన్ 10. సో మనం ఏమనుకుంటాం ఫస్ట్, సో కొంతమంది అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారంటే, ఫస్ట్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0, x గ్రేటర్ దాన్ 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది x గ్రేటర్ దాన్ 5 ట్రూ, అండ్ x ఈజ్ లెస్ దాన్ 10 సో ట్రూ. ఓకే, సో ట్రూ అండ్ ట్రూ నాట్ ట్రూ అంటే మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ నాట్ x గ్రేటర్ దాన్ 0 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నాట్ ప్రిఫరెన్స్ కదా, నాట్ x గ్రేటర్ దాన్ 0. ఓకే, సో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, నాట్ x గ్రేటర్ దాన్ 0 అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఏంటిది 5, x 5 కాబట్టి ట్రూ, ఇది ట్రూ అవుతుంది కాబట్టి నాట్ ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ. ఇప్పుడు మనకి ఏమవుతుందో అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అయిపోతుంది, రైట్. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్రూ చేద్దాము, రైట్. సో దీన్ని x in 5 ఉంచుదాము, నాట్ x గ్రేటర్ దాన్ లెస్ దాన్ 0 అండ్ x లెస్ దాన్ 10. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వచ్చింది. అసలు నార్మల్గా ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, x లెస్ దాన్ 0 అనేది ఫాల్స్ అయింది కాబట్టి నాట్ ఫాల్స్ అంటే ట్రూ అండ్ ట్రూ మనకు ట్రూ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి రన్ చేద్దాం. x ఈజ్ లెస్ దాన్ 0, x ఈజ్ లెస్ దాన్ 0 ట్రూనా ఫాల్సా, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ నాట్, సో ట్రూ వస్తుంది, రైట్. ఓకే, ముందు ఏదైతే నాట్ ఆపరేటర్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా ఎగ్జాంపుల్ చూడాలంటే a = 20, b = 30 అండ్ c = 25 అని ఇచ్చాను. ఇప్పుడు ఒక లాంగ్ ఎక్స్ప్రెషన్ రాశాను, a = 20, b = 30, a = 25. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎవాల్యుయేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మనకి ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లో ఏంటిది, ఫస్ట్ నాట్, అంటే ఇక్కడ నాట్ ఆపరేటర్ ఎక్కడ ఉందో చూస్తుంది. సో నాట్ a ఈజ్ గ్రేటర్ దాన్ 6, దీనికి ఆన్సర్ ఏంటి, a అనేది 20, a ఈజ్ లెస్ దాన్ 6, ఇది a ఈజ్ లెస్ దాన్ 6 అనేది ఏమవుతుంది మనకి, ఆర్గాన్ తక్కువ ఉందా, ఫాల్స్ అవుతుంది. నాట్ ఫాల్స్ అంటే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకేనా, ట్రూ. ఓకే, సో తర్వాత అండ్ ఆపరేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది, కానీ సో లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఓకే, a ఈజ్ గ్రేటర్ దాన్ b, ఇది a b కన్నా పెద్దగా ఉందా, లేదు, ఫాల్స్ అండ్ b is greater than c, b true, or c double equals to 25, true. Okay na, and so true, right. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ ఆపరేషన్ ఫాల్స్ అండ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్, అండ్
ట్రూ అండ్ ట్రూ ట్రూ, మధ్యలో ఏముంది ఆర్ ఆర్. ట్రూ అండ్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది ఆన్సర్ ఫైనల్ గా ట్రూ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ దీన్ని చెక్ చేసుకో, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ఫస్ట్ అండ్ ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నాయో అండ్ ఆపరేషన్స్ చేస్తుంది, తర్వాత ఫైనల్ గా ఆర్ ఆపరేషన్ చేస్తుంది అనమాట. ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఆక్యుపై ద సేమ్ లొకేషన్ ఇన్ మెమరీ, then of it as checking if they are truly the same object, not just if they have the same value. Python offers the two identity operators, is not. Okay, so identity operators are used to determine if two objects, okay, if two objects, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, two objects occupy the same location in memory. ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఇంకా లిస్టుల గురించి చెప్పలేదు, కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఇది ఒక లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ ఈక్వల్స్ టు అండ్ వై ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లో, సో ఇప్పుడు సో ఏమని రాస్తున్నానంటే ఎక్స్ ఈజ్ వై అని రాస్తున్నాను. ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఎక్స్ అనేది వైకి ఈక్వల్గా ఉందా లేదా, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇదొక మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది, ఇదొక మెమరీ లొకేషన్. ఇక్కడ వాల్యూస్ సేమ్ కానీ మెమరీ లొకేషన్స్ రాంగ్ కాబట్టి మెమరీ లొకేషన్స్ అనేవి వేరువేరుగా ఉంటుంది అనమాట. దీనికి ఒక మెమరీ లొకేషన్, దీనికి ఒక మెమరీ లొకేషన్ ఇస్తుంది. సో మెమరీ లొకేషన్స్ వేరుగా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని ప్లేస్లో ఎక్స్ వై ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చేసాను. ఓకేనా, అంటే వై వేరియబుల్ ఇప్పుడు ఎక్స్ లొకేషన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్లో ఉన్న వాల్యూస్ వైలో ఉన్న వాల్యూస్ సేమే కాబట్టి ఇప్పుడు మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. అదే మీకు ఇక్కడ చూడండి, డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఇద్దాం. ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై ఏం రిటర్న్ చేస్తుంది, ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై అంటే, సో ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై అంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. అంటే డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ట్రూనే ఇచ్చింది, కానీ ఈ డబుల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇందులో ఉన్న వాల్యూస్ ఇందులో ఉన్న వాల్యూస్ సేమా కాదా అనేది చెక్ చేస్తుంది. కానీ ఈజ్ ఆపరేటర్ ఏమని చేస్తుంది, ఈజ్ అనేది ఐడెంటిటీ ఆపరేటర్, ఇది దీని మెమరీ లొకేషన్ చెక్ చేస్తుంది, అలాగే దీనిలో ఉన్న వాల్యూస్ని కూడా చెక్ చేస్తుంది అనమాట. మెమరీ లొకేషన్స్ అండ్ వాల్యూస్ సేమ్ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వేస్తుంది. ఇక్కడ రెండు వేరు కాబట్టి మనకు ఫాల్స్ ఇచ్చింది. అలాగే ఈజ్ నాట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద వేరియబుల్స్ రిఫర్స్ ద డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద మెమరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, x ఈక్వల్స్ టు 1 2 3 సేమ్ మనం రాసిందే, y ఈక్వల్స్ టు 1 2 3 ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ వై. ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది, ఎక్స్ అనేది వై కాదు అని చెప్తుంది. ఇది ట్రూనా ఫాల్స్? అప్పుడు చెప్పండి. ఎక్స్ ఈజ్ వై అంటే ఫాల్స్, ఎక్స్ ఈజ్ నాట్ వై అంటే ట్రూ కదా, ట్రూ. ఓకే, ఈజ్ నాట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉన్నాయి, ఐడెంటిటీ ఆపరేటర్స్ మనకి ఈజ్ నాట్ ఆపరేటర్స్ ఉన్నాయి.